ప్రారంభం అవుతుంది అని తెలియగానే క్రెడిట్ సారీ అనుకుంటా ముందుకు వస్తా ఉన్నారు సార్. ఇలా విషయంలో చెప్పగలను, ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటనేది నేను చెప్పగలను. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి ఉంటే బహుశా యాపొద్దు షాపులు రొయ్యలు షాపులు వస్తాయని కలగనలేదన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకేదైనా కంపెనీలు ప్రారంభించుకుంటే సురేష్ గారు దయచేసి చూపించవచ్చు. సరే సార్, ఓకే ఓకే, టైం అవుతుంది, క్లోజ్ చేద్దాం. లక్ష్మీకాంత్ గారు ఒక 1 minute రియాక్ట్ అయితే. సార్ లక్ష్మీకాంత్ గారు సార్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సురేష్ గారు మా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. నేను ఒక మాట మాట్లాడుతున్నాను సార్. నిందలు వేయాల్సిన అబాస్ పాలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు సార్. ప్రధానంగా ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, నిసిగ్గుగా నిజాలు మాట్లాడుకున్నాం. మే 2022 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు సూటు బూటు వేసుకొని దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులు మీరు పెట్టుబడులు ఎంత పెడుతున్నారంటే దిస్ ఇస్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నారు సార్. మీకు గుర్తుందా సార్ ఆ డైలాగ్? ఇప్పుడు కూడా అది బాగా ఫేమస్. ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని ఇంగ్లీష్ రాకపోతే మేము ఎవరేం చేయలేము. ఇప్పుడు ఒక మాట సార్, నేను ఇక్కడ ఎంఏ దగ్గర నుంచి కానీ బిజినెస్ సమ్మిట్ లో జరిగిన హెల్త్ కేర్, టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఎంత పెట్టుబడులు పెట్టారనే దాని ప్రకారంగా ఐటీ రంగంలో 25,587 కోట్లు ఇవాళ పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. నేనేమంటలేదు సార్, క్రెడిట్ చోరీ అనేది మాటొద్దు. మీరు తీసుకొచ్చిన 10 కంపెనీ పేర్లు చెప్పండి. మేము ప్రధానంగా అడిగేది ప్రతి కంపెనీ మేము తెచ్చిందే కదా, మళ్ళీ మేము చెప్పడం ఎందుకు? సురేష్ గారు ఇప్పుడు మీరు తెచ్చారు 23 నెలల కాలంలో, అవన్నీ మేము తెచ్చినట్టువే. వాటిలో మీరు లిస్ట్ తయారు చేసుకోండి. సరే సరే, వాళ్ళు తెచ్చారంటలేండి సార్. ఇప్పుడు క్రెడిట్ ఇచ్చేసేయండి, ఎవరికో ఒకరికి క్రెడిట్ పోతే పనులు అయితే చాలు. ఈ రోజు ఒక్క నిమిషం క్లోజ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు టైం అయింది, ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. ఇక్కడ సురేష్ గారు ఈ వీటి గురించి మాట్లాడడానికి అనర్హుడు. ఎందుకంటే గతంలో పదవులు రాలేదని జనసేన నుంచి వాళ్ళ రోజున అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీలో కూర్చున్న వ్యక్తి ఇవాళ ఈ పాలసీల గురించి పెట్టుబడుల గురించి చంద్రబాబు ఊడికి చేస్తానని పెట్టాడు. ఈ బొచ్చుతో ఇచ్చాడు 100 సార్లు నా బొచ్చు. దాని గురించి నువ్వు కూర్చొని మాట్లాడుతుంటే మేము వినాలా? నువ్వు పోయి చంద్రబాబు ఊడికి చేయమని చెప్పా, పవన్ కళ్యాణ్ సినిమాలో నటించుకోమని చెప్పు. ప్లీజ్ 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 చెప్పు. చంద్రబాబు గుడిగా చేసుకోమని చెప్పు. ఓకే ఓకే అండి, ఓకే, టైం అయింది, ప్లీజ్. టైం అయింది, క్లోజ్ చేయాలి, ప్లీజ్ 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 ప్లీజ్. మాట్లాడేటప్పుడు ఫ్రస్ట్రేషన్ వద్దు, సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి డిస్కషన్ నడిపిద్దాం. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, తర్వాత అన్పార్లమెంటరీ ఓట్స్ ఇక్కడ మనకు అనవసరం. దయచేసి ప్లీజ్, దయచేసి ప్లీజ్, దయచేసి ప్లీజ్ 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 క్లోజ్ చేస్తున్నాం. టైం అయింది, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే అండి, ఎస్ సబ్జెక్ట్ డిస్కస్ చేయాలి, యా క్లోజ్ చేస్తున్నాం అండి, క్లోజ్ చేస్తున్నాం అండి. ప్లీజ్ ప్లీజ్, అలాంటి మాటలు వద్దులే కానీ ప్లీజ్ క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఓకే అండి, ఓకే క్లోజ్ చేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ సురేష్ గారు, వంశీ గారు, లక్ష్మీకాంత్ గారు, మస్తనర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొన్నారు.